యుద్ధ ప్రభావం మన దేశం మీద పడుతుంది. మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీల మీద కూడా చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఎక్కువగా మన దగ్గర నుంచి ఇతర దేశాలకు కూడా ఎగుమతి జరుగుతున్న నేపథ్యంలో రవాణా విషయంలో ఇబ్బందుల వల్ల అసలు ఈ ఫార్మా రంగంపై యుద్ధం సంబంధించి ఎంత ఎఫెక్ట్ ఉంది, దానివల్ల ఎట్లాంటి నష్టం ఉంటుంది, అసలు బల్క్ డ్రగ్ సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, ట్రాన్స్పోర్ట్ కానీ ఎక్స్పోర్ట్ కానీ ఇంపోర్ట్ కానీ ఇట్లాంటి అంశాలకు సంబంధించి ఏమేమైనా ఇబ్బందులు ఉన్నాయి, ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఫార్మా కంపెనీ అధినేత డాక్టర్ ఎల్లారెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ముందుగా మన రాష్ట్రానికి సంబంధించి మాట్లాడితే ఇతర దేశాల్లో మన రాష్ట్రంలో ఉన్నటువంటి చాలా ఫార్మా కంపెనీలు కూడా వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాయి మెడిసిన్స్. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో మన మీద ఏమైనా ఈ ఫార్మా రంగం మీద యుద్ధం ఎఫెక్ట్ కనిపిస్తుందా? యుద్ధం ఎఫెక్ట్ అనేది ప్రతి రంగంలో ఏదో విధంగా ఉంటుంది. కాకపోతే ఫార్మాకు వచ్చేసరికి మన దగ్గర బల్క్ ఎక్స్పోర్ట్స్ మెయిన్గా డిపెండ్ అయిన రాష్ట్రం. చాలా మటుకు బల్క్ ఎక్స్పోర్ట్ చేస్తారు. కాకపోతే బల్క్ అనేది ఏదో ఈరోజు మెటీరియల్ కొని రేపు చేసేది కాదు. ఎందుకంటే ఆర్డర్స్ ఎప్పుడో వచ్చినాయి, 6 months కింద 1 year కింద వచ్చిన ఆర్డర్స్ ఇప్పుడు డెలివరీ చేస్తారు కాబట్టి దానికి ముందే ప్రిపేర్ చేసుకుని ఉంటారు. ఇమీడియట్ ఎఫెక్ట్ ఇప్పుడైతే లేదు, కొద్దిగా ఏదో విధంగా చిన్న ఉన్నా కానీ ఈ యుద్ధం కంటిన్యూ అవుతే రాబోయే రోజులలో తప్పకుండా ఇక్కడ నుంచి రాబోయే ఆర్డర్స్ ఆటోమేటిక్గా దానికి రా మెటీరియల్ రావాల్సి ఉంటుంది. బల్క్ రా మెటీరియల్స్ అట్లాంటివి దాని మీద ఎఫెక్ట్ అవుతుంది. నిత్యావసరకులు అయితే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఫార్మాకి వచ్చేసరికి చిన్న R&D కంపెనీస్ ఏదైతున్నాయో ఈ నెల మెటీరియల్ కొని నెక్స్ట్ మంత్ డెలివరీ చేయాల్సిన ప్రోడక్ట్కి వచ్చేసరికి కొద్దిగా ఇబ్బంది పడతారు. బల్క్ అయితే ఇప్పటికీ ఎఫెక్ట్ పడలేదు. ఇక నుంచి ఆ ఎఫెక్ట్ స్టార్ట్ అవుతుంది. యుద్ధం కంటిన్యూ అవుతూ ఉంటే దాని ఎఫెక్ట్ ఇంకా సివియర్ అవుతుంది. బహుశా నాకు తెలిసి నెక్స్ట్ 3-4 months తర్వాత దీన్ని ఎఫెక్ట్ కొంచెం స్లో డౌన్ కనిపిస్తుంది. కాకపోతే బల్క్ రా మెటీరియల్స్ ముఖ్యంగా మనం ఇప్పటికీ చైనా మీద డిపెండ్ అయ్యాం. కాబట్టి చైనా నుంచి వచ్చే ట్రాన్స్పోర్ట్ అంత సీరియస్గా లేదు. ఫ్లైట్ ద్వారా వచ్చేటి ఎక్కువ మట్టుకుంటాయి. కాకపోతే ఏదైతే సీఫ్ ద్వారా వచ్చేటి ఉన్నాయో యూరోప్ నుంచి అవి రా మెటీరియల్స్ అక్కడ నుంచి తక్కువ. మోస్ట్లీ ఈ బల్క్ ఫార్మాకు అవసరమైనవన్నీ పెట్రోలియం ప్రోడక్ట్ నుంచి వస్తాయి కాబట్టి అక్కడ ప్రొడ్యూస్ అయినాయి రావడానికి ఇబ్బంది. కాకపోతే చైనా రష్యా నుంచి ఆయిల్ ఉంటుంది, అక్కడ కూడా కొన్ని రా మెటీరియల్ కాబట్టి అక్కడ చైనా సీరియస్ ఎఫెక్ట్ అయితే మనం కూడా ఎఫెక్ట్ అవుతాం. అంటే ఇన్ జనరల్గా మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉంటాయా లేకపోతే ఇంపోర్ట్స్ ఎక్కువగా ఉంటాయా? మన దేశాల నుంచి వేరే దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తే ఏ దేశాలకు మనం ఎక్కువగా ఎక్స్పోర్ట్ చేస్తుంటాం, మనం ఎక్కడి నుంచి ఎక్కువగా దిగుమతి చేసుకుంటాం? అట్లా ఉన్న సిచ్యువేషన్లో మీరు అన్నట్టు ఈ షిప్స్ ద్వారా వచ్చేటువంటి డ్రగ్స్కి సంబంధించి ఏమేమి ఉంటాయి? జనరల్గా మనం ఎక్స్పోర్ట్ చేసేది మిడిల్ ఈస్ట్ కంట్రీస్, ఆఫ్రికన్, లాటిన్ అమెరికన్, నార్త్ అమెరికాకి మెయిన్గా ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. ఎక్స్పోర్ట్ సీరియస్ ఎఫెక్ట్ అవుతుంది. ఎందుకంటే ఫ్లైట్ జనరల్గా అయితే ఈ మెడిసిన్స్ అన్నీ ఎయిర్ ఫ్లైట్ దారి వాడతారు కాబట్టి ఏదో కొన్ని ఎయిర్ కార్గో ఉన్నాయి, ఎఫెక్ట్ అయినా ఖచ్చితంగా డిలే అయిపోతాయి, రీరూట్ చేస్తారు, అవి అవుతున్నాయి. రా మెటీరియల్స్ మోస్ట్లీ మనం చైనా ఇప్పటికీ చాలా మటుకు చైనా మీద డిపెండ్ అయినాం కాబట్టి రా మెటీరియల్స్ జనరల్గా ప్రోడక్ట్లో రా మెటీరియల్ కాస్ట్ ఒక 30% ఉంటుంది. కాబట్టి రా మెటీరియల్ అంతా ఎక్కువ చైనా నుంచి వస్తుంది కాబట్టి ఇప్పటికీ అంత సీరియస్ ఎఫెక్ట్ లేదు. బట్ ఎక్స్పోర్ట్స్ మాత్రం ఖచ్చితంగా ఫ్లైట్ డిస్టర్బెన్స్, ఫ్లైట్ క్యాన్సిల్ కావడం అట్లా ఉన్నాయి. కాబట్టి షిప్లో ఇప్పటివరకు అంతా ట్రాన్స్పోర్ట్ అయ్యేది చాలా తక్కువ. జనరల్గా ఆల్ ఫార్మా ప్రొడక్ట్స్ మోస్ట్లీ 80% ఫ్లైట్ ద్వారా అవుతాయి కాబట్టి ఫ్లైట్ క్యాన్సిల్ కావడం వల్ల కొన్ని ఖచ్చితంగా ఇప్పటికీ ప్రీ బుక్ అయిన ఇబ్బంది ఉంటాయి. కాకపోతే రీరూట్ చేస్తారు, అదేదో విధంగా ప్రయత్నం చేస్తారు. ఖచ్చితంగా సమ్ ఎఫెక్ట్ ఉంటుంది, కానీ కాకపోతే మనం అనుకున్నంత లేదు. ఇప్పుడు ఇక రాబోయే రోజులలో ఇది కంటిన్యూ అవుతే మాత్రం ఇంకా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి. అంటే మనము ఇంపోర్ట్స్ మీద ఎక్కువ డిపెండ్ అవుతామండి లేకపోతే ఎక్స్పోర్ట్ మీద ఎక్కువ డిపెండ్ అవుతామా? ఒకవేళ మనం ఏదైనా సర్వైవ్ కావడానికి ఏమైనా ఆల్టర్నేటివ్ ఉండే ఛాన్స్ ఉందా? ఎక్స్పోర్ట్ అనేది ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి వాడతాం, అది మనకు సోర్స్ ఆఫ్ ఇన్కమ్, రెవెన్యూ. అది తయారు చేయడానికి రా మెటీరియల్ మీద డిపెండ్ అవుతాం, అది కూడా ఇంపోర్ట్ చేసిందే. కాకపోతే చెప్పాను కదా 30% మెటీరియల్ రా మెటీరియల్ కాస్ట్ ఉంటుంది కాబట్టి, బట్ ఫైనల్ డ్రగ్ అమ్మితే మనకు వచ్చే ఆ మార్జిన్స్ కూడా జీరో అయిపోతాయి. సో ఇంపోర్ట్ మోస్ట్లీ 70% రా మెటీరియల్, 70 ఇంకా అంతకంటే ఎక్కువనే మనం ఇంపోర్ట్ మీద డిపెండ్ అయి ఉన్నాము రా మెటీరియల్ మీద. కాకపోతే యూరోప్లో రా మెటీరియల్ సోర్స్ కొంచెం ఉంది కానీ చాలా తక్కువ. ఓన్లీ మిడిల్ ఈస్ట్ ఏరియాల ద్వారా వచ్చే ఇప్పుడు అలాంటివి ఉంటాయి కదా, అది ఎఫెక్ట్ అయితే ఇబ్బంది. బట్ మోస్ట్లీ చైనా, రష్యా ద్వారా వచ్చేటి చాలా రా మెటీరియల్స్ ఉన్నాయి. చైనా స్టిల్ మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్గా రా మెటీరియల్ సోర్స్ కాబట్టి బహుశా అది ఇప్పుడు అంత సీరియస్గా లేదు. కంటిన్యూ అయితే మాత్రం గ్యారంటీగా ఎఫెక్ట్ అవుతుంది. మనం పూర్తిగా డిపెండ్ అవుతాం రా మెటీరియల్ ఇంపోర్ట్ మీద. సో 6 months లోపల సీరియస్ ఎఫెక్ట్ అయిపోతాం. ఇది కంటిన్యూ అయిపోతే రా మెటీరియల్ రాకుంటే ఆల్టర్నేటివ్ మనం మార్గాలు వెతుక్కోకపోతే ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతాం. మీరు అన్నట్టు లాంగ్ రన్లో ఇబ్బంది ఉంటుందని అంటున్నారు కాబట్టి, ఒక
ఒకవేళ ఇదే లాంగ్ రన్లో పేషెంట్స్ మీద ఈ రేట్ల పరంగా ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, ఎన్ని టైమ్స్ డ్రగ్స్ రేట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది? ఖచ్చితంగా పెరిగే బ్రాంచ్ ఉంటుంది. ఇప్పుడు అంత లేదు, గవర్నమెంట్ కూడా రెగ్యులేషన్ ఉంది, కంట్రోల్ ఉంది కాబట్టి అంత పెంచరు. కొద్ది లాంగ్ రన్లో లేకపోతే గవర్నమెంట్ కొన్ని ఇంకా సడలించక తప్పదు. లాస్ట్ టైం చూసాం, కొన్ని రెమిడిసివిర్ అనే ఒక మెడిసిన్ దొరికితే 2 లక్షలకు 3 లక్షలకు కొనడానికి కూడా రెడీ అయ్యారు. అంటే డిమాండ్ అండ్ సప్లై మీద ఆధారపడి ఉంటుంది. డిమాండ్ పెరిగితే సప్లై తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్ ప్రైస్ 2 టైమ్ 3 టైమ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. బట్ భారత ప్రభుత్వం వెల్ఫేర్ దృష్టిలో ఆలోచిస్తుంది కాబట్టి చాలా మటుకు సబ్సిడైజ్ చేసి అయినా సరే కొన్ని పరిస్థితుల వలన రా మెటీరియల్కు ఇంపోర్ట్ చేయడానికి హెల్ప్ చేయడము, దాన్ని సబ్సిడీ చేయడము, ప్రొడక్షన్లో సబ్సిడీ చేయడం, అట్లా చేసి ఫార్మా కంపెనీలో పూర్ పీపుల్ కొరకు తప్పకుండా అలాంటి ఇబ్బంది కాకుండా చూస్తుందని నా అభిప్రాయం. క్రూడ్ ఆయిల్ కానీ గ్యాస్ కానీ ఇంకోటి కానీ అది కూడా ఫార్మా రంగం మీద ఎఫెక్ట్ ఉంటుందా అండి? ఉంటే ఎట్లా ఎఫెక్ట్ చూపిస్తుంది? అది చాలా మటుకు ఇప్పుడు మేము చేసే రా మెటీరియల్లో ఒక 50% క్రూడ్ ఆయిల్, అంటే దాని నుంచి తయారైన మెటీరియల్స్ ఉంటాయి. ముఖ్యంగా సాల్వెంట్స్ అంటారు. మనం తయారు చేసే ప్రోడక్ట్కి ఏదైతే సాల్వెంట్స్ బల్క్ క్వాంటిటీస్ టన్నులు వాడతారో అవన్నీ క్రూడ్ ఆయిల్లో రాగంలో పార్ట్ నుంచి బయటకు వస్తాయన్నమాట. కాబట్టి ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయ్యేది. క్రూడ్ ఆయిల్ యాక్చువల్ దాని మెయిన్ సోర్స్ రా మెటీరియల్స్, దానికి తయారు చేయాల్సిన అన్ని ప్రొడక్ట్స్ అన్నీ క్రూడ్ ఆయిల్ మీద ఉంటుంది. కానీ క్రూడ్ ఆయిల్ ప్రొడక్షన్ ఆగిపోతే కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. గ్లోబల్ వార్ సిచ్యువేషన్లో అంటే ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా, గల్ఫ్ కంట్రీస్, అటు ఉక్రెయిన్, రష్యా, ఇవన్నీ ఎఫెక్ట్ మన క్రూడ్ ఆయిల్ ట్రాన్స్పోర్టేషన్, క్రూడ్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకోవడంలో కానీ ఉన్న ఎఫెక్ట్ ఫార్మా సెక్టార్లో గణనీయంగా ఉంది. చాలామంది అనుకుంటారు పెట్రోల్కి మందులకి సంబంధం ఏంటి అని, కానీ ఇది డైరెక్ట్ ఇంపాక్ట్ ఫార్మా సెక్టార్ మీద ఉంటుంది. ఇప్పుడు మనకు ఈ పెట్రోలియం ప్రోడక్ట్లో బై ప్రోడక్ట్స్ నుంచే ఈ ప్యాకింగ్ మెటీరియల్స్ కానీ, ఈ షెల్స్ తయారు చేయడం కానీ, ఐవి ఫ్లూయిడ్స్ బాటిల్స్ తయారు చేయడం కానీ, ఐవి ఫ్లూయిడ్స్లో పాలీపర్పలిన్ అని వాడతారు, అవి సిరంజెస్ కానీ, గ్లౌజెస్ కానీ, ఇవన్నీ డైరెక్ట్గా ఈ బై ప్రోడక్ట్స్ నుంచి వాడతారు. అది కాకుండా మ్యానుఫ్యాక్చరింగ్లో కూడా పెట్రోలియం ప్రోడక్ట్స్ ఫుల్గా వాడతారు. తర్వాత మనము వరల్డ్లో మెడిసిన్స్ ఫార్మా ఎక్స్పోర్ట్స్ అనేది వరల్డ్లో ది బెస్ట్ ఇండియా. అందులో మన తెలంగాణ నంబర్ 1. ఇండియా నుంచి ఎక్స్పోర్ట్ చేసే దాంట్లో 40% మన తెలంగాణ నుంచే ఉంటాయి. ఈ మనం కన్జ్యూమ్ చేసే మెడిసిన్స్ ఏవైతే రెగ్యులర్గా పారాసిటమాల్ కానీ, యాంటీబయాటిక్స్ కానీ, పెయిన్ కిల్లర్స్ కానీ, బీపీలో కానీ, షుగర్లో కానీ, థైరాయిడ్లో కానీ వాడే మెడిసిన్స్ మీదగా ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. ఏ విధంగా అంటే వాళ్ళ స్టోరేజ్ తగ్గంగానే వీళ్ళు రేట్లు పెంచుకొని అమ్మే అవకాశం లేదు మన దగ్గర. గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం డిపిసి అంటే డ్రగ్ ప్రైస్ కంట్రోల్ ఆర్డర్లో ఉన్న మెడిసిన్స్ అన్నీ కూడా ప్రైస్ గవర్నమెంట్ డిసైడ్ చేస్తుంది, ఆ రేటే అమ్మాలి అనేది. అవి కాకుండా ఉండేటి మల్టీవిటమిన్స్ కానీ, ప్రోటీన్ కానీ ఇవంటివి పెంచుకునే అవకాశం వీళ్ళ చేతిలో ఉంటుంది. ఈ పెంచుకొని రావాలన్నా కూడా ఉన్న స్టాక్ అయిపోవాలి, కొత్త స్టాక్ మ్యానుఫ్యాక్చరింగ్ కావాలి, దాని మీద కొత్త రేట్లు తయారై రావాలి. ఈ ఇంపాక్ట్ రావడానికి ఒక 2 నెలలు 3 నెలలు, కానీ ఆ లోపల మెడిసిన్ షార్టేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ఎందుకంటే వాళ్ళకి ఇంపోర్ట్స్ తక్కువ ఉన్నాయి, ఏపీ ఇంటిగ్రేషన్లు తక్కువగా ఉన్నాయి. ఈ ఎఫెక్ట్ తోటి ముడి సరుకులు సరిగ్గా అందక, వీళ్ళు ఎక్స్పోర్ట్ సరిగ్గా చేయక ఆర్థిక సంక్షోభంలో కూరుకొని మనకు మెడిసిన్ షార్టేజ్ అవకాశాలు చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మనకు ఉన్న ఒకే ఒక దారి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రభుత్వం ఏదైతుందో ఆ ప్రభుత్వము వీళ్ళకి సరైన సౌకర్యాలు కల్పించి, ఏ విధంగా అయితే కరోనాలో ఈ ఫార్మా సెక్టార్ని గవర్నమెంట్ ఆదుకుందో అదే లెవెల్లో వీళ్ళు ఆదుకున్నట్లయితే ఈ సంక్షోభం నుంచి బయటపడవచ్చు. ఒకవేళ గవర్నమెంట్ ఈ సైలెంట్గా ఉన్న టైంలో ఇలాగ వదిలిపెడితే మనకు ఒక 2 months or 3 monthsలో సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి పరిస్థితి వస్తుంది. మనకు 1 లీటర్ పెట్రోల్ తక్కపోయించుకొని తిరగవచ్చు, కానీ మెడిసిన్ ఆపుకొని ఉండలేము పరిస్థితి. అది గవర్నమెంట్ గమనించినట్లయితే లగ్జరీ కాదు, ఫార్మా సెక్టార్లో ప్రజలకి హెల్త్ సెక్టార్లో సరైన సౌకర్యాలు కల్పించేట్లయితే అది ఎంతో ఉన్నతమైన సేవ అవుతుంది. దీన్ని ఆల్టర్నేట్ అనేది పబ్లిక్ అరేంజ్ చేసుకునే సిచ్యువేషన్ కాదు. ఇది వేరే సెక్టార్లు ఆల్టర్నేట్ అరేంజ్ చేసుకుంటారు. ఇవాళ కూరగాయలు రాలేవు, ఇంక పప్పు దినుసులు రాలేవు, ఇంకోటి అరేంజ్ చేసుకుంటారు. కానీ మెడిసిన్స్లో వాళ్ళు ఆల్టర్నేట్ అరేంజ్ చేసుకోలేరు. ఉన్న వ్యవస్థ అదే విధంగా నడవాలంటే గవర్నమెంట్ ఏదైతుందో సరైన ప్రోత్సాహాలు అందియాలి. ఇప్పుడు వాళ్ళకి ఏపీఎస్ సరైన విధంగా స్టోరేజ్ కెపాసిటీ కల్పించాలి, ఎక్స్పోర్ట్స్ విధంగా సపోర్ట్ ఇవ్వాలి. తర్వాత వీళ్ళకు
మ్యానుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ని కూర్చునబెట్టి వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ కనుక్కొని 3 నెలల తర్వాత వచ్చే సంక్షోభాన్ని అరికట్టే విధంగా గవర్నమెంట్ చర్యలు తీసుకున్నట్లయితే ఆ ఇంపాక్ట్ సామాన్య ప్రజల మీద ఉండకుండా ఉంటుంది. లేదంటే మెడికల్ బిల్లు అటు ఆయిల్ నిల్లు, మెడికల్ బిల్లు ఫుల్ కస్టమర్లకి, ఎండ్ యూజర్కి మాత్రమే. ఒకవేళ భారత ప్రభుత్వం ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమైనా చేస్తే అల్టిమేట్గా పేషెంట్స్ మీద ఎఫెక్ట్ ఉండకుండా ఉంటుంది. లేదంటే మాత్రం రేట్లు పెరిగి కొంత ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే కనిపిస్తుందని చెప్పి చెప్తున్నారు. కెమెరామెన్ మహేష్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.